హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. కానీ ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి ముందు రోజు నేను చేసుకున్నటువంటి క్లీనింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను. చాలామంది ఇలాగ వర్క్ రొటీన్ చూపిస్తేనే బాగుంటుంది, మంచి మోటివేషన్గా ఉంటుంది, మాకు కూడా చేసుకోవాలనిపిస్తుంది అని అంటున్నారు. కాబట్టి రెగ్యులర్గా పండగల ముందు ఉండే క్లీనింగ్ అయినా కూడా సరే నేను ఎలా చేసుకున్నానో చూపిద్దామన్న ఉద్దేశంతో వ్లాగ్ అయితే షూట్ చేశాను. మామూలుగా ఏంటంటే నిన్న కొంచెం చిన్న ప్రాబ్లం రావడం వల్ల నేను కొద్దిగా లేట్గా క్లీనింగ్ స్టార్ట్ చేసుకోవాల్సి వచ్చిందండి. లేదంటే సాయంత్రం నుంచి మొదలు పెట్టుంటే చక్కగా సాయంత్రానికి అయిపోయేది రాత్రి అయ్యేసరికి. బట్ చిన్న ప్రాబ్లం రావడం వల్ల నేను లేట్గా స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకా ముందు ఏం చేశానంటే ఆ గిన్నెలన్నీ ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసి కౌంటర్ మీద పెట్టేసా. బెడ్రూమ్ మీద అంటే డైనింగ్ టేబుల్ మీద ఉన్నవి, కౌంటర్ దగ్గర ఉన్నవి అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేసి ఫస్ట్ వాషింగ్ మిషన్ తోటి స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే అది చాలా సమయం పడుతుంది కదా. సో ఇది చేసుకుంటూ సైమల్టేనియస్గా కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే మనకి ఏంటంటే రెండు ఒకేసారి అయిపోయినట్టుగా ఉంటాయి, ఎక్స్ట్రా టైం పట్టినట్టు ఉండదు. అందుకని చెప్పి నేను ముందు చాయిస్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలన్నీ సెపరేట్ చేసేసి అవి ఒక ట్రిప్ వేసేసాక మిగిలినవి ఏ వేయాలో అవి పక్కన పెట్టుకుంటాను. తర్వాత ఇంట్లోకి వచ్చి ఇంకొక పని అనేది చూసుకుంటూ ఉంటాను. ఇలా చేస్తూ ఉంటాను అనమాట అప్పుడప్పుడు. యూజువల్గా ఏంటంటే మనకి ఈ టైం కల్లా చేసేసుకుని ఉంటే ఇంకా బాగుండేది. బట్ ఒక్కొక్కసారి అనుకోకుండా మనం ఎంత ప్లాన్డ్గా ఉండాలి, ఎంత నీట్గా ఆర్గనైజ్డ్గా ఉండాలన్నా కూడా మనం అనుకోని పనులు జరిగినప్పుడు మనకు తెలియకుండానే మనం ఇట్లా అన్ఆర్గనైజ్డ్ అయిపోతూ ఉంటాము. సో ఇంకా ఫస్ట్ ఆ పని చేసేసి ఇక నేను లోపలికి వచ్చిన తర్వాత చూస్తున్నాను. ఇంక ఈ గిన్నెలు అలాగే పొద్దున్నే జస్ట్ గోధుమ పిండి అయిపోతే ఈ నా ప్యాకెట్ తీసుకొచ్చారు. నేను చపాతీ చేసిన తర్వాత మళ్ళీ అది క్యాన్లో పోయలేదు, అలాగే పక్కన పెట్టేశాను. సో నా కిచెన్ క్లీనింగ్ రొటీన్ ఎలా నడుస్తుందో జస్ట్ చూస్తూ ఉండండి, మళ్ళీ మాట్లాడుకుందాం మనం. అండ్ ఇంకా తెల్లారితే పండగ కాబట్టి హ్యాపీగా హెడ్ బాత్ చేసేసుకుని మనందరం పూజ చేసేసుకుని ఉంటాము ఈ రోజుకి. సో మరి పెద్దవాళ్ళకైతే అన్ని రకాల షాంపూస్ ఉంటాయి, కానీ అవే షాంపూస్ చిన్నపిల్లలకు ఉపయోగించలేము కదండి. సో చిన్నపిల్లల కోసం ఉపయోగపడేలాగా మామాఅర్త్లో మనకి మిల్కీ సాఫ్ట్ రేంజ్లో బేబీ షాంపూ అనేది అవైలబుల్గా ఉంది. మెయిన్గా మామాఅర్త్వి చిన్నపిల్లల ప్రోడక్ట్స్ వచ్చేసి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రోడక్ట్స్ అండి. ఆల్ న్యాచురల్ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా 0+ ఇయర్స్ నుంచి కూడా పిల్లలకి ఈ షాంపూ అనేది ఉపయోగించవచ్చు. దీంట్లో మనకి మిల్క్ ప్రోటీన్, ఓట్స్ మిల్క్తో పాటుగా విటమిన్ ఏ, డి కూడా ఉండడం వల్ల వాళ్ళకి చర్మం మీద ఉపయోగించిన తర్వాత ఎటువంటి ర్యాషెస్ కానీ స్కిన్కి అలర్జీ కానీ అటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా వాళ్ళు కంఫర్టబుల్గా ఫీల్ అవుతారు. అండ్ ఎక్కువ ఫ్రాగ్రెన్స్ కూడా ఉండదండి, చాలా మైల్డ్గా ఉంటుంది. మంచి మేడ్ సేఫ్ సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ కాబట్టి మనం ఎటువంటి టెన్షన్ లేకుండా పిల్లల కోసం అయితే ఉపయోగించుకోవచ్చు. సో మీ పిల్లల కోసం మీరు ప్రొడక్ట్స్ పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో అప్డేట్ చేశానండి, ఒకసారి చెక్ చేయండి. అలాగే మీకు ఈ ప్రొడక్ట్స్ అనేవి మామాఅర్త్.in వెబ్సైట్ అలాగే మామాఅర్త్ యాప్లోనే కాకుండా మనకి అమెజాన్, ఫస్ట్ క్రై, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. వాటి లింక్స్ కూడా ఇచ్చాను, చెక్ చేయండి. స్మార్ట్ 2021 అనే కోడ్ ఉపయోగిస్తే మీరు పర్చేస్ చేసేటప్పుడు మామాఅర్త్.in వెబ్సైట్ ఆర్ యాప్లో మీకు అడిషనల్గా 20% డిస్కౌంట్ కూడా ఉంటుంది. అండ్ ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే మన మామాఅర్త్లో ఎప్పుడు ఏ ప్రోడక్ట్ తీసుకున్నా కూడా వాళ్ళు మన యొక్క ఆర్డర్ని ఒక రియల్ ప్లాన్ డీటెయిల్స్కి లింక్ చేస్తారండి. అక్కడ ఏంటంటే వాళ్ళు పెంచుతున్నటువంటి చెట్ల యొక్క వివరాలు మనం తెలుసుకోవచ్చు. 2025 కల్లా ఆల్మోస్ట్ 1 మిలియన్ చెట్లను నాటాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు మంచి పని చేస్తున్నారు. కాబట్టి మనం ఒక బెస్ట్ ప్రోడక్ట్ కొనుక్కోవడమే కాకుండా ఈ ఎన్విరాన్మెంట్కి ఇండైరెక్ట్గా మనం కూడా మన వంతు కొంత సహాయం చేసిన వాళ్ళం అవుతాం.
సో చూసారు కదా, యూస్ చేసిన తర్వాత కూడా జుట్టు చక్కగా సిల్కీగా చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే వీళ్ళు ప్లాస్టిక్ని కూడా ఎంత ఉపయోగిస్తారో అంత రీసైకిల్ చేస్తారండి. ఆల్మోస్ట్ 1 మంత్కి ఒక మెట్రిక్ టన్ 120 మెట్రిక్ టన్ వరకు ప్లాస్టిక్ని రీసైకిల్ చేస్తూ ఎన్విరాన్మెంట్ కాపాడతారు. కాబట్టి మీరు హ్యాపీగా మీ పిల్లల కోసం ఏమైనా మంచి ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే మామాఅర్త్ని చూస్ చేసుకోవడం వల్ల బెస్ట్ ప్రొడక్ట్స్ కొనడమే కాకుండా మీరు మంచిగా ఎన్విరాన్మెంట్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో ఫైనల్గా అయితే నా రూమ్ అంతా నీట్గా సర్దేశానండి. మొత్తం అన్నీ కూడా కొంచెం ఏదో అంటే ఇన్ని వస్తువులు ఉండడం వల్ల క్లమ్జీగానే ఉంటుంది, బట్ కొంచెం ఆర్గనైజ్డ్గా చేసేసాను. ఇది అయిపోయిన తర్వాత ఇక మిగిలింది కొంచెం హాల్ ఉంది. హాల్ ఊడ్చేసి తుడవాలి. సో ఈ డైనింగ్ ఏరియా కూడా ఇక్కడ కూడా క్లీన్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇది కొంచెం ఉంది. బెడ్రూమ్ క్లీన్ చేస్తే వాడు హ్యాపీగా పడుకున్నారు. అండ్ కిచెన్ వర్క్ కూడా నీట్గా అయిపోయింది. అగో గిన్నెలు కనబడుతున్నాయి కదా, వాటిని మాత్రం క్లీన్ చేయాలి. సో ముందు ఈ ఇల్లు ఇక్కడంతా కూడా హాలు బాల్కనీ అంతా తుడిచేసి క్లీన్ చేసేసుకున్న తర్వాత ఫైనల్గా గిన్నెల దగ్గరికి వెళ్తాను. ఈ లోపల మధ్యలో మీకు ఒక చిన్న పార్సిల్ నేను సర్దుతుంటే ఓపెన్ చేసేసి పెట్టారు మా పిల్లలు ఆల్రెడీ. అదేంటనేది మీతో షేర్ చేస్తాను రండి. కాబట్టి మధ్యలో పని చేస్తూ కొంచెం ఏమైనా తింటూ ఉండడం నాకు అలవాటు. ఎందుకంటే చాలాసేపు వర్క్ చేయాలి కదా అలసిపోకుండా. ఇంకొక ట్రిప్ మెషిన్ ఉంది, సో అవి కూడా వేసేసి జస్ట్ ఇప్పుడు నా రూమ్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాక నా దగ్గర ఉన్నటువంటి ఈ బిగ్ పార్సిల్ మీతో షేర్ చేస్తాను. ఇంతకుముందు మీకు ఆల్రెడీ నేను చూపించాను కదండి, లైక్ ఫస్ట్లో నేను మీకు పికిల్స్ అన్ని ఫుడీస్ అని అందరూ చూపించాను కదా. ఆ తర్వాత నుంచి ఏ పండుగ వచ్చినా కూడా మధుకర్ అనే నాకు ఇట్లాగా కొన్ని గిఫ్ట్స్ లాగా అంటే ఒక ప్రేమగా స్వీట్స్ అయితే పంపించారు. ఇది కొలాబరేషన్ ఏం కాదండి, కాకపోతే నాకు పండగ అని చెప్పేసి ఒక యాజ్ అ టోకెన్ ఆఫ్ లవ్గా పంపించినటువంటి ఐటమ్స్ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అంతే. ఇది వచ్చేసి బూందీ లడ్డు. మా ఇంట్లో ఇంతకుముందు డిఫరెంట్ ఐటమ్స్ కంటే కూడా ఈసారి ఇవి అయిపోయినాయి. మీకు చూపించడం కోసమే అతి కష్టం మీద నేను ఇంకొక 3 లడ్డూలు మాత్రం ఉంచాను. సో ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. ఇవి కూడా మా అబ్బాయి నేను తింటాను, నాకు సపరేట్గా ఉంచండి అని చెప్పేసి అన్నాడు. చాలా చాలా బాగున్నాయి టేస్ట్. ఇది అయిపోయిన తర్వాత ఇంతకుముందు కూడా చిట్టి కాజాలు పంపించారని చెప్పాను, గుర్తుందా మీకు? సో సేమ్ అవే ఐటమ్స్ మళ్ళీ పంపించారు. చిట్టి కాజాలు చిన్నగా భలే ఉంటాయి మనకి. జస్ట్ బిస్కెట్స్ లాగా ఒక్కొక్కటి తీసుకుని అలాగా నోట్లో వేసుకుని తినేయచ్చు. చాలా థ్యాంక్స్ మధుకర్ అన్నయ్య, మీరు ఎంతో ప్రేమగా నన్ను గుర్తుపెట్టుకొని నా కోసం ఈ ఐటమ్స్ పండగ సందర్భంగా పంపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు కూడా ఏమైనా ఇట్లాంటి స్వీటు హాట్ ఐటమ్స్ అలాగే పికిల్స్ ఆర్డర్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు నెంబర్ చూపిస్తుంటాను. హ్యాపీగా ఆర్డర్ అయితే ప్లేస్ చేయండి. మీకు మంచి క్వాలిటీ తోటి చక్కగా ప్యాక్ చేసి పంపిస్తారు. అండ్ ఇంకా ఇది వచ్చేసి సెసమే లడ్డు, నువ్వుల లడ్డు అంటాం కదా. మామూలుగా బూందీ లడ్డు తినేసరికి దీని మీద ఎవరు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. సో ఇది అలాగే మిగిలిపోయింది, ప్యాకేజింగ్ అయితే ఓపెన్ చేయలేదు. కొంచెం కట్ చేసి ఓపెన్ చేసాం అంతే టేస్ట్ చూడడానికి. సో నువ్వుల లడ్లు అనేవి కాల్షియం లోపం ఉన్నవాళ్ళు రెగ్యులర్గా తింటే కాల్షియం లోపం అనేది ఉండదండి. ఇంక ఇవైతే హాట్ ఐటమ్స్, చక్రాలు, మిక్స్చర్, సన్న కారపూస. అండ్ మా అబ్బాయి ఈ ప్యాకెట్ చూడంగానే అందులో చాలా చాలా ఇష్టపడి అడిగింది వచ్చేసి చింతపండు పులిహోర పొడి. యాక్చువల్గా ఇది మామూలుగా చేసుకునే పద్ధతి ఏంటంటే ఈ పొడి కలుపుకొని తాలింపు పెట్టుకుంటే చింతపండు పులిహోర లాగా రెడీ అయిపోతుంది. కానీ మేమేం చేస్తామంటే కారం పొడి తిన్నట్టుగా ఈ పౌడర్ వేసేసుకుని బాగా కాచి నెయ్యి వేసుకుని తింటే అసలు ఆ టేస్ట్ అంటే పులిహోరలా కాకుండా డిఫరెంట్ టేస్ట్గా బాగుంటుందన్నమాట. సో ఈ ప్యాకేజింగ్ ఓపెన్ చేయగానే అసలు స్వీట్ హాట్ కంటే కూడా ముందు ఇది ఉందా లేదా అని చూసుకున్నాడు. మాకు ఈ ప్యాకెట్ ఉన్న రోజులు ఏదైనా కూరలు అయిపోయినా కూడా జస్ట్ ఈ పొడి కొద్దిగా వేసుకొని వేడివేడి నెయ్యి వేసుకుంటే చాలా చాలా బాగుందండి. పులిహోర అన్న విషయం కంటే కూడా మేము డిఫరెంట్గా టేస్ట్ చేసి తినడం మొదలుపెట్టాము. మాకు బాగా నచ్చింది ఈ ప్యాకెట్. అంటే మనకు ఒక బ్యాకప్ లాగా సడన్గా కర్రీ ఉండదు, లేదంటే ఒకళ్ళకి సరిపోతే ఇంకొంచెం సరిపోదు అలా అనుకున్నప్పుడు కొంచెం ఈ పౌడర్ వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే చాలా చాలా అంటే కారం పొడి తింటే మనకి ఎలాగా సరిపోతుందో ఆ విధంగా టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. సో నచ్చితే మీరు కూడా అది ట్రై చేయండి. నాకైతే బాగా నచ్చింది పులిహోర పొడి ప్యాకెట్. అండ్ ఇది వచ్చేసి పుట్నాల పొడి, మామూలుగా మనం ఇడ్లీలో వేసుకుంటాం కదా అది. అండ్ ఇంకా ఇది వచ్చేసి కాకరకాయ పొడి అని పంపించారు. అండ్ ఇంకొకటి వచ్చేసి చల్లమిరపకాయల పొడి. ఇది కూడా చాలా బాగుంటుంది, అంటే మైల్డ్గా ఉంటుంది, మనకి కారంగా ఘాటుగా ఉండదు, లైట్గా ఉంటుంది. చక్కగా మనం అన్నంలోకైనా తినొచ్చు, ఇడ్లీ దోశ వాటిల్లో కూడా టేస్ట్ చేయొచ్చు. కరివేపాకు అక్కడక్కడ మంచిగా ఫ్రై అయిపోయి తగులుతూ చాలా చాలా బాగుంటుంది. సో ఫైనల్గా అయితే కారం పొడులు 4 ఉన్నాయి. అందులో మా వాళ్ళకి నాకు బాగా మోస్ట్ ఫేవరెట్ అయితే
చింతపండు పులిహోర పొడి. అండ్ ఇంకా స్వీట్స్ హాట్ అంటే పిల్లలే తింటారు. లడ్డూలు అయితే ఆల్రెడీ అయిపోయినాయి. సో ఈ పండగకి నేను వండే అవసరం లేకుండా నాకు అన్నయ్య పంపించేశారు. సో ఇదండి, నేను మీతో ఏదో నేను తీసుకుని ఒకటి తిందామని అనుకుంటూ సరే ఏముందులే చూపించేసేద్దాం అని చెప్పేసి అలా కూర్చొని స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా కాస్త తిని మొదలు పెడితే మళ్ళీ రిమైనింగ్ వర్కులకి ఎనర్జీ బాగుంటుంది. సో టకటక మిగతా పనులన్నీ కూడా ఫినిష్ చేసేయచ్చు. అండ్ చాలా ఐటమ్స్ మంచిగా వినాయకుడి దగ్గర డెకరేట్ చేయడానికి తెప్పించాను కదా. సో రేపు చూడాలి మరి ఎలా టర్న్ అవుతుందో. ఎప్పుడు ఇంత హంగామాగా అయితే ఏం చేసుకునే వాళ్ళం కాదు. జస్ట్ పూజ గది దగ్గర ఆ పాళి కూడా మనకి హ్యాంగ్ చేయడానికి కుదరదు కదా. సో మామూలుగానే పెట్టుకొని పూజ అయితే చేసుకుంటాము. బట్ ఈసారి కొంచెం లిటిల్ ఎక్స్ట్రా డెకరేషన్ చేయాలన్న అందరిని చూసి ఇన్స్పైర్ అయ్యి చేస్తున్నాను. మరి ఎలా టర్న్ అవుతుందో చూసి నేను అది మీకు బ్లాగ్ షూట్ చేసి నెక్స్ట్ వీడియోలో వేస్తాను. అదేనండి ఇవాళ సింపుల్ బ్లాగ్. ఇంకైతే రిమైనింగ్ వర్క్ బోల్డ్ ఉంది. ఇంకా అది మీరు చూసేదేముంది, కష్టపడి గిన్నెలన్నీ కడిగేయాలి, ఇల్లు మిగిలినంత తుడిచేసేయాలి, ఎక్కడక్కడ నీట్గా వైప్ చేసేసి పైన సర్ఫేసెస్ అన్నీ ఒక పక్కన పెట్టేసారంటే పొద్దున్న లేవగానే మా హస్బెండ్కి నీట్గా కనిపిస్తుంది ఇల్లు. అప్పుడు ప్రశాంతంగా చిన్నగా ఈ డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ కూడా ఎలా చేసుకోవాలా అని ఆలోచించుకోవచ్చు. నేను ప్రశాంతంగా నా కిచెన్లో పూజకు సంబంధించినటువంటి ప్రసాదాలు అవన్నీ చేసుకుంటే ఎవరి పని వాళ్ళు చేసుకుంటే చిరాకు పరాకు లేకుండా టైంకి అయితే పూజ అయిపోతుందని నేను అనుకుంటున్నాను. సో రేపటి ఎగ్జిక్యూషన్కి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందనేది రేపటి సంగతి రేపటి చూద్దాం. ఇప్పటికైతే ఇక నేను ఇవి కొన్ని స్వీట్స్ కారా తినేసేసి చిన్నగా రిమైనింగ్ వర్క్ చేసేసుకుంటాను.